తదుపరి రాశి తులారాశి గురించి తెలుసుకుందాం. అమ్మ, తులారాశి వారికి ఈరోజు ఎలా ఉంది? తులారాశి వాళ్ళకి దీర్ఘ ఆలోచనలు అధికంగా ఉంటాయి. అలాగే పెద్దల్ని కలుస్తారు, మంచి గురువుని కలుస్తారు, వారి గైడెన్స్లో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు, వారి బ్లెస్సింగ్స్ తీసుకుంటారు, ఉన్నత విద్య కొరకు ప్రయత్నాలు చేస్తారు. వృత్తిపరమైన అభివృద్ధి కొరకు తీసుకునే కీలక నిర్ణయాలలో పెద్దల సంప్రదింపులతో కొన్ని గట్టి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. వ్యక్తుల యొక్క సహకారాన్ని ఆశించకుండా మీ అంతటి మీరే పనులు నిర్వర్తించుకోవడానికి చేసే కార్యక్రమాలు కూడా మీకు మంచి అవకాశాలు, మంచి అభివృద్ధి ఇచ్చే అవకాశం లాంటిది కనబడుతుంది. అలాగే కుటుంబ వాతావరణం, దాంతోపాటుగా మీ యొక్క నిర్ణయ సామర్థ్యం, కీలక నిర్ణయాలు అన్నీ కూడా మీ యొక్క ఎఫర్ట్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వడానికి, మీ ఆశలన్నీ కూడా ఫలించడానికి ఒక చక్కటి ప్లాట్ఫామ్ అరేంజ్ చేసుకొని దాని పరంగా ముందుకు వెళ్ళడానికి మీరు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. తదుపరి రాశి వృశ్చిక రాశి. అమ్మ, ఈరోజు వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది? వృశ్చిక రాశి వారికి ఆకస్మికమైన ఖర్చులు కొంత చికాకును కలిగించే అవకాశం ఉన్నా, అనుకోని మీకు ఆలస్యాలు, ఆటంకాలు, చేస్తున్న పనులలో కొన్ని ఇబ్బందులు, కొంతవరకు మీకు మానసిక ప్రశాంతతను తగ్గించే అవకాశం ఉన్నప్పటికీ అనుకోని బాధ్యతల వల్ల కూడా కొంత ఘర్షణగా ఉండడం, దానివల్ల మీ పై అధికారులతో కావచ్చు, కుటుంబ వాతావరణంలో కావచ్చు కొంత ఘర్షణాత్మకమైన వైరి ఉన్నప్పటికీ కూడా మీరు ఏదో రకంగా దాన్ని అధిగమించే తెలివిగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. దానివల్ల చక్కటి నిర్ణయాలతో వ్యక్తులతో విభేదాలు లేకుండా అనుకున్న పనులు అనుకున్న సమయంలో చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. భాగస్వామ్య వ్యవహారాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అయినప్పటికీ కూడా ఆకస్మికమైన ఖర్చుల వల్ల కావచ్చు, లేకపోతే తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో కావచ్చు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. దూర ప్రయాణాలకి అవకాశం ఉంది. ఆకస్మికమైన విషయాలు మనసుని చికాకు కలిగించే అవకాశం ఉన్నప్పటికీ కూడా దాన్ని అధిగమించే ప్రయత్నాలు చేస్తారు. ద్వాదశ రాశుల్లో తదుపరి రాశి ధనుసు రాశి. అమ్మ, ధనుసు రాశి వారికి ఎలా ఉంది? ధనుసు రాశి వాళ్ళకి సాంఘిక సంబంధాలు, మైత్రి బంధాలు మొదలైన వాటి మీద అధిక శాతం దృష్టి సారిస్తారు. సంఘంలో మీ పేరు ప్రఖ్యాతులు పెరగడం, అలాగే వృత్తిపరంగా మీ గౌరవం పెరగడం, దాంతోపాటుగా మీకు కొన్ని నాయకత్వ లక్షణాలు ఏర్పడడం, మీ యొక్క మాటకి విలువ పెరగడం, మీ మాట ప్రకారం సంఘంలో మైత్రి బంధాల విషయంలోనూ వ్యక్తులు మీ దగ్గర సలహా సంప్రదింపుల కొరకు మిమ్మల్ని కలవడానికి ప్రయత్నం చేయడం, అలాగే ఆకస్మికమైన ఖర్చులు, సంఘంలో వ్యక్తులతో పరిచయాల వల్ల, సంఘంలో ఏదైనా ఈవెంట్ కండక్ట్ చేయడానికి మీరు తీసుకునే నిర్ణయాల వల్ల అధిక శాతం ధనం ఖర్చు అయ్యే అవకాశాలు లాంటివి ఉన్నాయి. ఏది ఎలా ఉన్నా మీ యొక్క పేరు, గుర్తింపు, గౌరవం, సమాజంలో మీ యొక్క అభివృద్ధి అన్నీ కూడా మీ యొక్క గౌరవాన్ని పెంపొందించే దిశగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఆ విషయంలో మీకు కొంతవరకు ప్రశాంతత ఉన్నప్పటికీ వీలైనంతవరకు ఉద్వేగాలని, అలాగే నాయకత్వ లక్షణాలతో మీరు తీసుకునే తొందరపాటు నిర్ణయాలని అధిగమిస్తూ కొంత జాగ్రత్తగా ఆలోచిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. కమ్యూనికేషన్ ప్రాబ్లం రాకుండా చూడాలి. దాంతోపాటుగా ముఖ్యంగా వ్యాపార వ్యవహారాల్లో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి.